రామకృష్ణుడి కథలు తెలుగులో దూర్జటి వేశ్యాలోలత్వము కథ 12కి స్వాగతం. అష్టదిగ్గజములలో దూర్జటి కవి ఒకడు. శ్రీకృష్ణదేవరాయల వారికి దూర్జటిపై గౌరవ ప్రపత్తులెక్కువ. రాయలవారు దూర్జటి కవిత్వములోని మాధుర్యమును సమయము చిక్కినప్పుడల్లా పొగుడుచుండేవాడు. దూర్జటి కవి వేషధారణ కూడా రాయలవారిని విశేషముగా ఆకర్షించేది. నుదుట విభూది, మెడలో రుద్రాక్షలు, ఆ ఆదిశంకరుడి కైలాసం నుండి దిగివచ్చెనా అన్నట్లుగా ఉండేవాడు దూర్జటి కవి. కాళహస్తీశ్వర మహత్యము అను ఒక దివ్య ప్రబంధమును దూర్జటి కవి రచిస్తున్నట్లుగా రాయలవారికి తెలిసింది. ఒకనాడు రాయలవారు స్వయముగా ఆ గ్రంథములోని ఒక రసవత్తరమైన సన్నివేశమును చదవవలసిందిగా దూర్జటి కవిని కోరాడు. ఆ కావ్యమండలి రచనా చమత్కృతి రాయలవారిని తన్మయుణ్ణి చేసింది. ఆ కవితా పాటవమును నిండు సభలో స్తుతిమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పల్కులకేలా గలిగే నీ యతులిత మాధురీ మహిమ అని పొగుడుతూ రాయలవారు పండితులను ప్రశ్నించాడు. ఇతనిని మన రాజుగారి ఎక్కువగా ప్రశంసించుట చిన్నతనముగా ఉన్నది. దూర్జటి కవితా రచన ముందు మన కవితా రచన దిగదుడుపు అన్నమాట అన్న భావము వారి మనసుల లోపల ఉండి నోరు మెదల్పలేక ఏమీయో అనలేక చిన్నబుచ్చుకున్నారు మిగిలిన కవులు. అప్పుడు రామకృష్ణ కవి లేచి, మహారాజా, మీరు నాకొక పక్షము రోజులు గడువిచ్చినచో ఆ ప్రబంధమును పఠించి దూర్జటి కవితా రచనలోని తీయందనమెట్లు వచ్చెనో వివరించదను అని అన్నాడు. రాయలవారు అందుకు అంగీకరించారు. ఆనాటి నుండి సభకు రామకృష్ణ కవి వెళ్ళడం మానివేశాడు. పైకి ఎంతో మంచివాడిలా కనిపించే దూర్జటి కవికి వేశ్య సంపర్కము ఎక్కువ. కొత్తగా ఆ నగరానికి ఏ వేశ్య వచ్చినా దూర్జటి కవిని సందర్శించిపోవుట ఒక ఆచారముగా మారింది. అంతటి మహాకవి వేశ్యాలోలుడగుట మిగతా కవులకు ఎంతో బాధగా ఉండేది. ఒకరోజు కవులందరూ కలిసి రామకృష్ణ కవితో, మన దూర్జటి కవి వేశ్యాలోలుడై ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నాడు. మనము ఎంత చెప్పినా వినుటలేదు కనుక నీవు ఏ విధముగానైనా రాయలవారి దృష్టికి ఈ విషయము తీసుకొని వెళ్ళి రాయలవారు దూర్జటి కవిని మందలించేటట్లు చేయాలి. అందుకు నీవే సమర్థుడవు. అతను సన్మార్గములో నడిచేటట్లు చేయాలి అని చెప్పారు. రామకృష్ణ కవి అందుకు అంగీకరించాడు. ఆనాటి నుండి రామకృష్ణ కవి రోజుకొక మారువేషమును ధరించి బాటసారిలా దూర్జటి గారి ఇంటి అరుగుపైన ప్రతి రాత్రి పడుకోసాగాడు. ఒకరోజు రాత్రి దూర్జటి కవి శాలువను ముసుగగా వేసుకొని నిశ్శబ్దముగా బయటకు వచ్చి వడివడిగా నడుస్తూ వెళ్ళడం గమనించాడు రామకృష్ణ కవి. ఆయన గమనించకుండా వెంబడించాడు రామకృష్ణ కవి దూర్జటిని. దూర్జటి కవి వేశ్యావాటిక చేరి ఒక గృహమందు చొరబడ్డాడు. రామకృష్ణ కవి వెంటనే ఆ వాకిలికి అడ్డముగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. 3వ జాము కాగానే దూర్జటి కవి బయటకు వచ్చి వాకిలికి అడ్డముగా పడుకున్న రామకృష్ణ కవిని చూడకుండా తొక్కాడు. రామకృష్ణ కవి వెంటనే లేచి దూర్జటి కవి పాదాలను పట్టుకొని, స్వామి, నేను రామకృష్ణుడను, రాకూడని సమయమున వచ్చినందుకు మన్నించండి.
వెళ్ళి వస్తాను అని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఔరా, రామకృష్ణ కవి ఎంత చమత్కారి! ఎవరి కంట పడరాదో వారి కంటనే పడితేని కదా, ఇక నా గతి ఏమి అని విచారిస్తూ దూర్జటి తన ఇంటికి బయలుదేరాడు. తెల్లవారింది. రామకృష్ణ కవి కాలకృత్యములు తీర్చుకొని రాజసభకు చేరి ప్రశాంతముగా కూర్చున్నాడు. మరికొంతసేపటికి ఆస్థానమున ప్రవేశించిన దూర్జటి కవికి రామకృష్ణుడిని చూడగానే పిడుగు మీద పడ్డట్లు అనిపించింది. ఎలాగో సంభాళించుకొని ఎవరి వంక చూడకుండా తన ఆసనమున కూర్చున్నాడు. రాయలవారు కూడా సభకు వచ్చి తన సింహాసనమున కూర్చొని కవులందరి వంక చూశాడు. రామకృష్ణ కవిని చూసి శ్రీకృష్ణదేవరాయలు, స్తుతిమతి అయిన యాంధ్రకవి దూర్జటి పల్కులకేలా గలిగే నీ యతులిత మాధురీ మహిమ అని ప్రశ్నించగానే రామకృష్ణ కవి వెంటనే లేచి, హా తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనితా గణతాపహారీ సంతత మధురాధరోదిత సుధారసదారల గ్రోలుటం జుమీ వేశ్యల అధరపానము గ్రోలుట వలనే దూర్జటి కవిత్వమునకు ఇంత మధురము వచ్చిందని అన్నాడు రామకృష్ణ కవి రాయలగారితో. ఆ సమాధానమును వినగానే సభలోని వారు ఆశ్చర్యముతో పెద్దపెట్టున నవ్వసాగారు. దూర్జటి కవి సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు రాయలవారు, ఏమిటి రామకృష్ణ అటులంటివి, వివరంగా చెప్పు అని అడుగగా రామకృష్ణ కవి ఈ విధంగా చెప్పాడు. కృష్ణదేవరాయ అంటూ తాను చూచిన వృత్తాంతమును కనులకు కట్టినట్లుగా చెప్పి, ఇంటిలోన రంభ వంటి ఇల్లాలు ఉండగా ఆమె మానాన ఆమెను వదిలిపెట్టి ఆమె పట్ల ఇసుమంతైన కనికరము చూపని ఈ కవితామాధురి ఝరి గల దూర్జటి కవి రాత్రులందు సానికొంపలో సరసాలాడే సరసుడు అని చెప్పాడు. రాయలవారు ఏకాంతములో దూర్జటి కవిని చీవాట్లు పెట్టి, మీ అంతటి వారు ఇట్టి నీచపు పనికి పాల్పడుట కంచె చేనుమేయుట కాదా, ఇది మీకు తగదు అని బుద్ధి చెప్పి నాటి నుండి దూర్జటిని ప్రత్యేకముగా పొగడడం మానివేశారు.